Hello all, welcome to Sri Varuga Job Seller channel. So in this video మనం జనరల్ స్టడీస్లో ఉన్న మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అంటే అది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ని డిక్లేర్ చేశారు, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాము. In every examination which is going to be conducted by the TGPSC, we will have definitely ఒక క్వశ్చన్ అనేది పక్కా రామ్సార్ సైట్స్ గురించి ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్స్ అనేది మనకి జనరల్గా ఇది మనకి ఎప్పుడు అంటే ఇది ఒక సిటీ అనమాట. రామ్సార్ అనేది ఇది ఇరాన్ కంట్రీలో ఉంది. మనకి 1971 ఫిబ్రవరి 2 రోజు ఈ రామ్సార్ అనే సిటీలో ఇరాన్లో మనకి ఏం జరిగిందంటే ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది జరిగింది. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద వెట్లాండ్స్ అనమాట. వెట్లాండ్స్ కోసం ఇన్ ఆర్డర్ టు హెల్ప్ వెట్లాండ్స్ ఇరాన్లో జరిగింది. ఏ రోజు? ఫిబ్రవరి 2. సో అందుకని మనం ఫిబ్రవరి 2ని ఏమని సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్స్ వెట్లాండ్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, వరల్డ్స్ వెట్లాండ్ డే అని అంటాం ఫిబ్రవరి 2ని. ఓకే, ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. సో మరి మనం ఇది యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అంటే దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అని కూడా అంటాం. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? మనకి ఫిబ్రవరి 2, 1971లో ఫామ్ అయింది. మరి ఇందులోకి మన ఇండియా ఎప్పుడు స్టెప్ ఇన్ అయింది అంటే ఇండియా అనేది మనకి ఫిబ్రవరి 1 ఇన్ 1982 ఈ ఇయర్లో మనకి ఇండియా అనేది ఇండియా హ్యాస్ జాయిన్డ్ ఇన్ రామ్సార్ కన్వెన్షన్. ఓకే, ఈ రామ్సార్ కన్వెన్షన్లో మనకి ఇండియా అనేది ఫిబ్రవరి 1, 1982లో జాయిన్ అయింది. ఓకే, తర్వాత ఫస్ట్ మనకి ఆల్రెడీ చూసాం ఫిబ్రవరి 2. ఎవ్రీ ఇయర్ మనం ఫిబ్రవరి 2ని మనం సెలబ్రేట్ యాజ్ వరల్డ్స్ వెట్లాండ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి 2025లో థీమ్, 2026లో థీమ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ 2025లో థీమ్ వచ్చేసి ఏంటి అంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్ సో 2025 యొక్క థీమ్ ఏంటి అంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఓకే, ఇది 2025 ఇయర్ యొక్క థీమ్. ఏంటి? ఫిబ్రవరి 2లో జరిగే వరల్డ్స్ వెట్లాండ్ డే యొక్క థీమ్ అనమాట. అదే 2026 ఇయర్లో మనకి థీమ్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, ఇది మన వెట్లాండ్స్ డే యొక్క థీమ్ ఎప్పుడు 2026 ఇయర్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రిమెంబర్ ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఓవరాల్గా ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఎన్ని అంటే యాజ్ ఆఫ్ నౌ మనకి 99 రామ్సార్ సైట్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో, ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో ఇందులో మనకి ఫస్ట్ రీసెంట్గా యాడ్ అయినవి చూసుకునే ముందు 2026లో ఇయర్లో జాయిన్ అయిన వాటి దానికన్నా ముందు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా మనకి స్టేట్స్ వైజ్ నెంబర్ ఆఫ్ రామ్సార్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ర్యాంక్స్ ఎంత ఇండియాలో చూసుకుంటే మనకి ఈ 99లో ఓవరాల్ తమిళనాడు ఏదైతే ఉందో తమిళనాడులో మనకి 20 వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యూపీలో మనకి 12 వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీహార్లో వీ హ్యావ్ 6 వెట్లాండ్ సైట్స్. ఓకే, రామ్సార్ సైట్స్ అనమాట. సో మన ఓవరాల్ ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏది అంటే రామ్సార్ సైట్స్ ఎక్కువ ఉన్న స్టేట్ అది తమిళనాడు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి యూపీ, నెక్స్ట్ వచ్చేసి బీహార్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఓవరాల్ 99 రామ్సార్ సైట్స్లో మనకి తమిళనాడులోనే ఏకంగా 20 ఉన్నాయి. సో విచ్ ఇస్ ద టాప్ మోస్ట్ స్టేట్ అన్నమాట, రామ్సార్ సైట్స్ ఎక్కువ ఉన్న స్టేట్. నెక్స్ట్ కంట్రీస్ వైజ్ చూసుకుంటే ఇది ఇండియాలో, వేరాజ్ కంట్రీస్ వైజ్ చూసుకుంటే ఏమవుతుందంటే కంట్రీస్ వైజ్ చూస్తే యూకే అనేది ఫస్ట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మెక్సికో సెకండ్, ఇండియా వచ్చేసి థర్డ్ అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి యూకేలో ఆల్మోస్ట్ 176 రామ్సార్ సైట్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మెక్సికోలో వచ్చేసి మనకి 144 ఉన్నాయి. నెక్స్ట్ వేరేజ్ ఇండియాలో వచ్చేసి 99 ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మళ్ళీ ఇది ఏషియాలో ఫస్ట్ అన్నమాట. ఓవరాల్ వరల్డ్లో వచ్చేసి ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. కాకపోతే ఏషియాలో మాత్రం ఫస్ట్ కంట్రీ నాట్ టు హ్యావ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సార్ వెట్లాండ్ సైట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏది అంటే సుందర్బన్స్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్. ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, స్టేట్ వచ్చేసి. నెక్స్ట్ మరి మన ఇండియాలో ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది అంటే ఫస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా ఏంటి అంటే చిలికా లేక్ ఇన్ ఒడిషా అండ్ కియోలాడియా నేషనల్ పార్క్. లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఓకే, ఇవి రెండు కూడా మనకి ఫస్ట్ రామ్సార్ సైట్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇప్పుడు మనకి మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నౌ మనకి ఇప్పుడు 2026లో యాడ్ అయినవి ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ 2026లో మనకి యాడ్ అయిన రామ్సార్ సైట్స్ గురించి చూస్తే ఫస్ట్ మనకి పాట్నా బర్డ్ శాంక్చురీ, స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఇది 97th రామ్సార్ సైట్ అనమాట విచ్ హ్యాస్ గివెన్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2026. ఓకే, మనకి 2026లోనే ఏ రోజు అంటే February 2nd మనకి వరల్డ్ వెట్లాండ్స్ డే ఉంది కదా, February 2nd 2026 రోజు వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా పాట్నా బర్డ్ శాంక్చురీ దాన్ని మనం రామ్సార్ వెట్లాండ్ లాగా కన్సిడర్ చేశారు విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ యూపీ యాజ్ ద 97th రామ్సార్ సైట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చరీ ధండ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఇది వచ్చేసి మనకి 98th రామ్సార్ సైట్ అన్నమాట. ఇది కూడా మనం ఇన్ ద ఇయర్ 2026లోనే మనకి రామ్సార్ సైట్ అనేది ఇండికేట్ చేశారు ఆన్ ద డే ఆఫ్ February 2nd యాజ్ అ మెమొరీ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్స్ డే. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ మనకి యాడ్ చేసింది ఏంటి అంటే లేటెస్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఏంటి అంటే షీకా ఝీల్
బర్డ్ శాంక్చురీ. ఓకే, ఇది ఎక్కడ ఉంది అంటే లొకేషన్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది 99th, ఓకే, 99th రామ్సార్ సైట్ అన్నమాట. సో షీకాజీల్ బర్డ్ శాంక్చురీ ఈజ్ ద లేటెస్ట్ రామ్సార్ సైట్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్, latest wetland that is identified by the Ramsar Convention as the 99th Ramsar wetland site in India. This is about the Ramsar sites. Okay, మేజర్గా మనకి 2026 థీమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, ఇది అండ్ నెక్స్ట్ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, 97, 98 అండ్ 99, యాజ్ బికాస్ ఇవన్నీ కూడా మనకి ఇన్ ద ఇయర్ 2026లోనే మనకి యాడ్ చేశారు కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మనకి రామ్సార్ సైట్స్ గురించి అనమాట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ మళ్ళీ ఒకసారి గ్లాన్స్ చేసుకుంటే ఓవరాల్గా ఏంటి అంటే ఫస్ట్ ఏంటి మనకి రామ్సార్ సైట్ అనే మనకి కన్వెన్షన్ అనేది 1971 ఫిబ్రవరి 2 రోజు జరిగింది. రామ్సార్ అనేది ఒక సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇరాన్. ఓకే, సో అందుకని ఫిబ్రవరి 2ని మనం వరల్డ్స్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇండియా అనే కంట్రీ ఎప్పుడు జాయిన్ అయింది ఈ రామ్సార్ కన్వెన్షన్లో అంటే ఆన్ ద డేట్ ఆఫ్ February 1st ఇన్ ద ఇయర్ 1982. ఓకే, ఇది ఇండియా అనే రామ్సార్ కన్వెన్షన్లో జాయిన్ అయింది. అందుకని నెక్స్ట్ ఏంటి అంటే February 2ని అందుకని మనం వరల్డ్స్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో 2026 ఇయర్ యొక్క థీమ్ ఏంటి వరల్డ్స్ వెట్లాండ్ డేది అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఇది మనకి 2026 ఇయర్ యొక్క February 2 వరల్డ్స్ వెట్లాండ్ డే యొక్క థీమ్. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ కంట్రీస్ అన్ని చూసుకుంటే మనకి యూకే అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది విత్ హ్యావింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ అబౌట్ 176. నెక్స్ట్ మెక్సికో అనేది సెకండ్ ప్లేస్లో ఉంటుంది విత్ 144, వెరాజ్ ఇండియా వచ్చేసి థర్డ్ విత్ 99 రామ్సార్ సైట్స్ అనమాట. ఇది ఓవరాల్ వరల్డ్లో. అదే ఏషియాలో చూసుకుంటే ఇన్ ఏషియా అయితే ఇండియా అనేది ఫస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియాలో చూసుకుంటే స్టేట్స్లో ఏది స్టేట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి తమిళనాడు విత్ హ్యావింగ్ 20 రామ్సార్ సైట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ విచ్ హ్యావింగ్ 12 రామ్సార్ సైట్స్, అండ్ థర్డ్ వచ్చేసి బీహార్ విచ్ ఈస్ హ్యావింగ్ 6 రామ్సార్ సైట్స్. ఓకే, నెక్స్ట్ ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్ చూసుకుంటే మనకి లార్జెస్ట్ రామ్సార్ సైట్ వచ్చేసి సుందర్బన్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, అండ్ స్మాలెస్ట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనకి రామ్సార్ కన్వెన్షన్ నుండి వచ్చిన రామ్సార్ వెట్లాండ్ లాగా డిక్లేర్ చేసిన ఫస్ట్ సైట్ ఏంటి అంటే అది చిలికా లేక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా, అండ్ క్యోలాడియా నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి రీసెంట్గా రామ్సార్ సైట్స్ లాగా డిక్లేర్ చేసినవి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ఇయర్ 2026 యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వరల్డ్స్ వెట్లాండ్ డే సందర్భంగా February 2 రోజు మనకి ఏం చేశారంటే ఒక 2 వాటిని మనం యాడ్ చేశారు. ఎందులో రామ్సార్ వెట్లాండ్స్ లాగా అదేంటంటే పాట్నా బర్డ్ శాంక్చురీ. పాట్నా అనేది బీహార్ అనుకుంటారు, సో విచ్ ఈస్ నాట్. పాట్నా బర్డ్ శాంక్చురీ అని మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో పాట్నా బర్డ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇట్ ఈస్ 97th రామ్సార్ సైట్ ఫ్రమ్ ద ఇండియా. ఇట్ ఈస్ 2026లో మనకు వచ్చింది డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చరీదండ్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఇది 98th రామ్సార్ సైట్. ఇది మనకి ఇన్ ద ఇయర్ 2026లో డిక్లేర్ చేశారు. నెక్స్ట్ లేటెస్ట్ వచ్చేసి 99th రామ్సార్ సైట్ ఏంటి అంటే షీకాజీల్ బర్డ్ శాంక్చురీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to Sri Bhavya Job Seller channel for the latest updates and regarding all the content regarding TGPSC for general studies and civil engineering content. Thank you for watching. Please like, share and comment down if you have any doubts. Thank you for watching.